కీన్వా ఉప్మా చేస్తున్నానండి. కీన్వా కావాల్సిన పదార్థాలు: కీన్వా నైట్ నానబెట్టుకోవాలండి. ఒకసారి కడగాలి, ఒకసారి కడిగి వాటర్ వంపేయాలి. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటా, ఉల్లిపాయ, పల్లీలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, కొంచెం ఉప్పు అండి. ఇది శుభ్రంగా ఒకసారి కడిగి ఒకసారి కడగాలండి, ఎక్కువ కడగకూడదు. ఒకసారి కడిగానండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేగించాలి. కరివేపాకు అండి, కరివేపాకు కూడా కొంచెం బాగా వేయించాలి. మినపప్పు, శనగపప్పు, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ బాగా వేగించాలండి. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగించాలి. టమాటా, ఒక గ్లాస్ వాటర్ అండి. వాటర్ బాగా మరగాలి. కొంచెం ఉప్పు, మూత పెట్టాలండి వాటర్ మరిగే వరకు. నీళ్ళు మరిగినాయండి, నానబెట్టిన కీన్వా వేసేయాలి. కాసేపు బాగా ఉడికే వరకు మూత పెట్టాలండి. ఉప్మా ఉడుకుతుందండి. ఈ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోవాలి. కీన్వా ఉప్మా ఉడికిపోయిందండి. ఇది చాలా హెల్తీ ఉప్మా అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉప్మాకు ఇది దీనికి ఎక్కువగా టమాటా చట్నీ బాగుంటుందండి. టమాటా కొత్తిమీర చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి.